యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. शुभमुहूर्तोऽस्त्वेत्यनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु वेदसमृद्धिरस्तु शास्त्रसमृद्धिरस्तु आगमसमृद्धिरस्तु नित्य गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तम ज्येष्ठराजं ब्रह्मणां शृण्वन्नोतिभिः सीदसादनम्. వేద పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో ఉత్సవాలలో संजयन्ने एणमदीधरते ध्रुवं ध्रुवेण हविषा अयं च ब्रह्मणस्पतिः. ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మలసాలని, భక్తులకు ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చేందుకు అదనపు వసతి సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు గౌరవ ముఖ్యమంత్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు. ఈ రోజు 5 ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ అలాగే శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి మంగళహారతిని పూజా అధికారులు అయితే రేవంత్ రెడ్డికి అందించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు. 5 ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేద పాఠశాల అలాగే మెట్ల మార్గం గుండా భక్తులు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా షెల్టర్లు అలాగే పార్కింగ్ ఏరియా ఇలాంటి 5 ప్రాజెక్టులకు సంబంధించి కూడా 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూడొచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి మంగళహారతిని పూజా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందించడం జరిగింది. అలాగే ఆలయంలో ఆయన కలెదిరుగుతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ రోజు 100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ అలాగే శంకుస్థాపనలు చేశారు. శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్. మాధవి, సీఎం రేవంత్ రెడ్డి ఉదయంనే ఇక్కడ యాదగిరిగుట్ట చేరుకొని ఏదైతే వేద పాఠశాల ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం ప్రస్తుతం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఇటు సీఎం రాక సందర్భంగా పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేస్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఏదైతే షెడ్యూల్ ప్రకారము ఇక్కడ చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మొదట 99.55 కోట్లతో ఆలయ అనుబంధ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం అంటే ఆ 43.80 కోట్లతో వేద పాఠశాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో అంటే ఏదైతే టెంపుల్ సిటీ ప్రాంగణంలోనే అక్కడ వేద పాఠశాల ప్రాంగణం ఏదైతే భూమి పూజ చేశారో ఆ భూమి పూజ పక్కనే ఉన్నటువంటి అక్కడే శిలాఫలకాలు ఏర్పాటు చేసి అందులో 9.87 కోట్లతో కొండపైన అంటే యాదగిరిగుట్ట కొండపైన స్వామివారి నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాంతో పాటు ఇటు వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణానికి కూడా 1.4 కోట్ల వ్యయంతో అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. దాంతో పాటు ఇటు ఆ రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు 1.35 కోట్లతో. దాంతో పాటు డార్మిటరాలు అంటే కొండపైన డార్మిటరాలు అదేవిధంగా దీక్షాపర్ల సదనం నిర్మాణానికి కూడా 43.12 కోట్లతో శంకుస్థాపన చేశారు. అయితే ఇటు సీఎం పర్యటన సందర్భంగా కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు యాదగిరిగుట్టలో. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా 2 సార్లు షెడ్యూల్ మారింది. నిన్న సాయంత్రం మొదట ఇట వేద పాఠశాల నిర్మాణం వద్దకు చేరుకుంటారు, ఆ తర్వాతనే దర్శనానికి వెళ్తారని చెప్పి షెడ్యూల్ వచ్చింది. కానీ తర్వాత రీషెడ్యూల్ అయ్యి మొదట దర్శనం చేసుకుని ఆ తర్వాత వేద పాఠశాల నిర్మాణ శంకుస్థాపన వద్దకు సీఎం వస్తారని చెప్పి షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత రాత్రి ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ రీషెడ్యూల్ అయిందని మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళా ఏదైతే మొదటి షెడ్యూల్ అనుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ కింది స్థాయి అధికారుల వద్ద మాత్రం ఆ సమాచారం లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఇక్కడ ఏదైతే ఎప్పుడు కూడా వచ్చేటువంటి హెలిప్యాడ్ ఏదైతే ఉందో అక్కడికే చేరుకుంటారో అక్కడి నుంచి నేరుగా వేద పాఠశాలకు చేరుకుంటారని చెప్పి అందరూ భావించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సీఎం కి భారీగా స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేసుకుని వాళ్ళందరూ కూడా క్యూ లైన్లలో ఉన్న అదేవిధంగా కాన్వాయ్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనుగుణంగా ఎటువంటి సమాచారం లేకుండా సీఎం ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే టెంపుల్ సిటీ వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్ లో ల్యాండ్ కావడం అక్కడ ఎవరూ లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా హెలికాప్టర్ లో వచ్చినటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అట్లు లక్ష్మణ్ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి అంటే ఇక్కడ ఎవరు కాన్వాయ్ లేకపోవడం అసలు కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేకపోవడంతో నేరుగా వాళ్ళు నడుచుకుంటూనే వేద పాఠశాల నిర్మాణం ప్రాంగణం ఏదైతుందో అక్కడ ఏర్పాటు చేసినటువంటి విరామ టెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ కొద్దిసేపు విరామం తీసుకున్న క్రమంలోనే కింద నుంచి వచ్చినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇక్కడ సీఎం కి స్వాగతం తెలపడం జరిగింది. అయితే ఈ సమన్వయంలో ఎలా అంటే సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా అయితే ఇక్కడ మారిన పరిస్థితి ఉంది. అయితే ఏదైనా కానీ ఇటు షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ పూర్తి కావడం అదేవిధంగా ఇప్పటికిటు సీఎం దర్శనం కూడా వెళ్ళడం అక్కడి నుంచి దర్శనం పూర్తయిన వెంటనే ప్రెసిడెన్షియల్ సూట్ చేరుకుంటారు. ప్రెసిడెన్షియల్ సూట్ లో దాదాపు అర్ధగంట పాటు విరామం ఉంది. అక్కడ అధికారులతో అదేవిధంగా ఆలయ అధికారులతో కూడా భేటీ అవుతారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడా భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ సమన్వయం అధికారుల నిర్లక్ష్యం సమన్వయం లేకపోవడం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా కొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మాధవి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.